రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం పెద్దాపురం నియోజకవర్గంలో రెండో రోజు క్లస్టర్ ఇన్ఛార్జిల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమం పెద్దాపురం నియోజకవర్గంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచనల మేరకు పండుగను తలపించే విధంగా నిర్వహించారు. రెండవ రోజు వేర్వేరు పార్టీలను వీడి టీడీపీలోనికి చేరిన అభ్యర్థులను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్లు సాలువ కప్పి ఘనంగా పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి భారీ సంఖ్యలో టీడీపీలోనికి అభ్యర్థులు చేరడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా వివిధ అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు వెళ్తుందని అని ఎమ్మెల్యే రాజప్ప ఈ సందర్భంగా తెలియజేశారు. 2 రోజుల పాటు జరిగిన ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రగతిని గురించి రాష్ట్ర నాయకుల మాటలను, వారి యొక్క ప్రసంగాలను నేరుగా ప్రత్యక్ష ప్రచారాన్ని చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం సుమారు 6 గంటల వరకు ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహించగా రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర నాయకులు మాట్లాడినటువంటి మాటలను నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. సరిహద్దులు దాటి మరీ పోరాడింది తెలుగుదేశం. 2012లో రాష్ట్ర ప్రభుత్వం అస్థిరమై ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తే వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర 2000 జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తొలి పార్టీ అధికారంలోకి వచ్చి దాంతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. అందరికీ నమస్కారం. ఈరోజు కూడా సంక్రాంతి ఎంత గొప్పగా చేసుకుంటామో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ మహానాడిని అంత గొప్పగా జరుపుకుంటాం. ఈరోజు ఈ మహానాడికి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు
నిమ్మకాయల చినరాజప్ప గారికి, అలాగే తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ గారికి, అలాగే క్లస్టర్కి, అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, కింద స్థాయిలో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మంచి సంకల్పంతో ఒక పక్కన మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ డీజిల్ కొద్దిగా ఇబ్బందికరంగా వస్తానని తెలిసి ముందే గమనించి ఈ మీటింగ్లు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని ఆయన చెప్తే దాన్ని అనుకూలంగా ఎక్కడా కూడా కార్యకర్త నిరాశపడకుండా ఈ ఆన్లైన్ విధానం తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని క్లస్టర్లు ఉన్నాయో అన్ని క్లస్టర్ల దగ్గర కూడా ఒక మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయాలని మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఆలోచన ఎంత గొప్పది ఈరోజు మీ అందరినీ కూడా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మహానాడు అంటే ఒక నియోజకవర్గం నుంచి 100-200 మంది వెళ్ళి మనం అందరం కూడా ఇలా వచ్చే వరకు జరిపించుకోవడం జరుగుతుంది. ఇక ఎక్కువ మందికి అవకాశం వచ్చింది మహానాడు పాల్గొనే అవకాశం. మనం ఇలా కొంతమందితో మహానాడు జరుపుకునేవాడు అక్కడికి వెళ్ళి కొంతమంది వచ్చేవారు. ఇప్పుడు 1000 మంది ప్రతి నియోజకవర్గానికి చాలా మంది వస్తున్నారు. చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఏర్పాట్లు కూడా మన నాయకులు కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలి. అన్ని శిబిరాలు కూడా 10 శిబిరాలు జరుగుతాయి. 10 శిబిరాలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలి. అది మనకు కావాల్సింది. అలాగే నాయకులు కూడా అందరూ కూడా ఎవడ అటెండెన్స్ ఉందో అందరూ వచ్చి అటెండ్ చేసుకున్నారు. గంట పేరు అటెండ్ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ మనం పార్టీ పరంగా మన నియోజకవర్గంలో పార్టీ పరంగా నడుస్తుంది రాజకీయం అంతా కూడా. నేనున్నానంటే ఎవరైతే గ్రామ నాయకులు ఉన్నారో వాళ్ళని అడిగి కార్యక్రమాలు జరుగుతాయి. అని చెప్పి తప్పనిసరిగా పార్టీ బలం చేసుకోవాలి. దాని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి పెట్టిన ఏం చెప్పాడు, ఎవరైనా సరే క్లస్టరు, బూతు, అలాగే యూనిట్ వీళ్ళందరూ కూడా కూర్చోటి అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చెప్తే అడిగమని మనం అదే చేస్తున్నాం. కూడా తప్పనిసరిగా పద్ధతి కూడా చాలా మంచి పద్ధతి. ఆ పద్ధతిని అవలంబించాలని చెప్పి తెలియజేసుకుంటూ మనకి పిక్చర్స్ పోతాయి. ఎప్పుడైనా మాట్లాడతాం లేదా పిక్చర్ చూడవచ్చు.